షాప్ లో 10 రూపాయలకి సేల్ చేయడానికి ఐటమ్స్ మాత్రమే కావాలి. ఈ రోజు వీడియోలో అవే చూపించండి అన్న. అదే చూపిస్తా. మొత్తం 10 రూపాయలు అమ్మడానికి. ఇది జస్ట్ మొత్తం 10 రూపాయలు అమ్మాలక్క. 10 రూపాయలు అమ్మాలా? 10 రూపాయలు అమ్మాలి అంతే. జస్ట్ 6 రూపాయలు జత పడతాయి అక్క. ఇవి 6 రూపాయలు జత పడతాయి. ఇది చూడు 6 రూపాయలు జత పడతాయి. ఇది చూడు 6 రూపాయలు జత పడతాయి. ఇది చూసినావు కదా, మొత్తం 6 రూపాయలు జత పడతాయి. ఈ ఓన్లీ హోల్సేల్స్ 3 రూపీస్ పీస్ పడతాయి. 3 రూపీస్ ఓన్లీ 3 10 రూపీస్ అమ్మవచ్చు. ఐటమ్ చూడక నంబర్ 1 క్వాలిటీస్ ఉంటాయి. అవును కదా. 3 రూపాయలు పడతాయి, 10 రూపాయలు అమ్మాలి. మొత్తం తక్కువ రేట్ ఐటమ్ ఉన్నాయి చూడు. ఇది 3 రూపాయల పీస్ పడతాయి. 3 రూపాయల పీస్ పడతాయి, 10 రూపాయలు అమ్మవచ్చు. ఇది చూడు ఓన్లీ 6 రూపీస్ పీస్ పడతాయి అక్క. జస్ట్ 6 రూపాయలు. ఈ మొత్తం 10 రూపాయలు అమ్మడానికి ఐటమ్ చూసుకో. ఇవన్నీ 10 రూపాయలు అమ్మాలి. బనానా క్లిప్స్ కావాలా 10 రూపాయలు అమ్మాలి. 6 రూపాయలు పీస్ పడుతుంది. ఈ మొత్తం 10 రూపాయలు అమ్మడానికి చూస్తున్నాం ఐటమ్ మొత్తం. ఇది 5 రూపీస్ 6 రూపీస్ 7 రూపీస్ పీసెస్. ఇది చూడు ఇలాంటి ఐటమ్ 10 రూపాయలకి 4 పీస్ అమ్మాలి. సో చూస్తున్నారు కదండి, దర్బార్ బ్యాక్ హౌస్ లో 2 రూపీస్ దగ్గర నుంచి తీసుకొని మీరు 3 రూపీస్ అయినా 5 రూపీస్ అయినా తీసుకెళ్ళి ఈజీగా 10 రూపీస్ సేల్ చేయడానికి మీకు ఒక సెక్షనే ఉందన్నమాట సపరేట్ గా. సో మీకు కూడా ఎవరికైనా సరే తక్కువ రేంజ్ లో బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ కావాలి అనుకుంటే దర్బార్ బ్యాక్ హౌస్ కి విజిట్ చేసేయండి.